అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లాలో మహానాడు జరగలేదని బాధ ఉన్నా ఈ దేశం ఉండే పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఆలోచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నాడని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆర్భాటాలకు దూరంగా వర్చువల్ పద్ధతిలో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ పిలుపుల్లో భాగంగా ఇంధన కొరత గురించి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం ప్రకటించిన వెంటనే ఇంధన కొరత పొదుపు చర్యలు చేపట్టాలా అని భావించిన వెంటనే అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన వెంటనే ఈ దేశంలో మొట్టమొదట అత్యంత వేగవంతంగా స్పందించినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పని సగర్వంగా మనం చేస్తున్నాం. వెంటనే నరేంద్ర మోడీ గారి మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఒక భవిష్యత్ గురించి చక్కటి ఆలోచన చేసే వ్యక్తుల్లో చంద్రబాబు గారు ఒకరు. ఎందుకని చెప్తున్నానంటే, ఎప్పుడో 25 ఏళ్ల ముందు కంప్యూటర్లు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా అని చెప్పారు. మేము కూడా నిజమే కదా, కంప్యూటర్లు కూడు పెడతాయి అనుకున్నాం. కానీ ఆ తర్వాత కంప్యూటర్లు గూడు పెట్టాయి. ప్రపంచంలో ఉండే కంప్యూటర్ ఉద్యోగుల్లో అత్యధికులు తెలుగు వాళ్ళంటే దాని అర్థం ఆనాడు అందరికంటే ముందు, ఆనాటి దేశ ప్రధాని కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ రంగంలో చేసినటువంటి కృషే దానికి కారణం. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటుంటే ఆ క్వాంటమ్ వ్యాలీ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయబోతున్న తీరు. అందుకే భవిష్యత్తుని చక్కగా విశ్లేషించే, భవిష్యత్తును చక్కగా ఊహించే, భవిష్యత్తులో ప్రజలకి మరిన్ని మేలు జరగాలంటే ఏ చర్యలో ఎప్పటికప్పుడు ఆలోచన చేసే రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మాటల్ని వచ్చిన వెంటనే ఆ యొక్క మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఇంధన పొదుపు చర్యల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా చేపట్టి ఎక్కడికక్కడ ఆ యొక్క మంత్రులు కానీ, ఏదైతే శాసనసభ్యులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ, మామూలు అధికారులు కానీ, ఉద్యోగస్తులు కానీ వీరందరూ కూడా ఇంధన కొరత పొదుపు చర్యల్ని పాటించండి, చక్కటి సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పని పిలుపునిస్తూ, అయితే నేను పిలుపునివ్వటమే కాదు, నేను సైతం చేసి చూపిస్తానని చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్ణయం ప్రకటించిన తర్వాత కరోనా సంక్షోభ సమయంలో, కరోనా కాబట్టి ఆనాడు సాంకేతికత ఆధారంగా మహానాడు జరిగింది. మరి కరోనా లేని వేళ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఒక పండుగగా కోలాహలంగా జరిగే మహానాడుని సైతం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాపరితప్త హృదయంతో త్యాగం చేసి, ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మన చేతల్లో చేసి చూపించాలా అన్న చక్కటి ఆలోచన చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బాధాకరమైన పరిస్థితి అయినప్పటికీ దేశం కోసం, దేశ అవసరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, నరేంద్ర మోడీ గారి మాట మీద గౌరవం కోసం ఒక చక్కటి ఆలోచన చేసి ఈ యొక్క మహానాడిని రద్దు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. మహానాడిని రద్దు చేయడమే కాకుండా ఈ యొక్క మహానాడిని టెక్నాలజీ ఆధారంగా ఎక్కడికక్కడ, సాంకేతికత ఆధారంగా ఎక్కడికక్కడ ఆ యొక్క మహానాడిని నిర్ణయించాలా. కేంద్ర కార్యాలయంలో ఏదైతే ఆహ్వానితులు ఉంటారో అదేవిధంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గమా, మండలమా, క్లస్టరా అన్నది ఆలోచన చేసి ఎక్కడికక్కడ ఎక్కువ మందికి ఈ మహానాడు సందేశం చేరాలా.